అండి అందరికి నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నాం కృప, నువ్వు ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్. వైష్ణవి కాంప్లెక్స్ లో బి బ్లాక్ లో ప్లాస్టిక్ రంగాన్ని 113వ నెంబర్ షాప్ అండి. నేను గాని అన్నయ్య గాని ఉంటాము, ఖచ్చితంగా మీకు కనిపిస్తాము. మాతో పాటు అమ్మను మా హస్బెండ్ కూడా ఉంటారు. ఎవరున్నా సరే గుర్తుపట్టండి, రెగ్యులర్ గా అలవాటు అయిపోయిన వాళ్ళకి తెలిసిపోద్ది. కాకపోతే నేను అన్న వీడియోలో కనిపిస్తాం కాబట్టి పర్టికులర్ గా మా పేర్లు చెప్తున్నాను. కానీ ఈ రోజు నీ సారీ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. దీనికి కూడా చెప్తాను. కానీ రియల్లీ కలర్ అండ్ నీ బ్లౌజ్ రెడీ విధానం అంతా కూడా సూపర్ సూపర్ సూపర్. మంచి ఫాన్సీ లుక్ మనదే కదా. మనదే ఖచ్చితంగా. కట్ సారీ చెప్తా ఉంటాం కదా, ఎప్పుడు కూడా ప్రిల్స్ లోకి వెళ్ళిపోద్ది జాయింట్ అని. అవును, జాయింట్ ప్రిల్స్ లోకి వెళ్ళిపోయింది, అస్సలు కనిపించదు అది. అసలు వెరీ వెరీ గ్లాసీ షైనింగ్ అండ్ మంచి కలర్ కాంబినేషన్. అండ్ నువ్వు కట్టే సారీస్ అన్ని కూడా మనవే. అది కూడా దట్టు కట్ సారీస్ పెడతాం అనమాట. ఈ శారీ కూడా వచ్చేయాలంటే 350 రూపీస్ బ్రాసో శారీస్ ఉన్నాయి కదా, గ్లాస్ బ్రాసో అని అన్న. ఏదో ఏం బ్రాసో అన్న? వెల్వెట్ బ్రాసో. అందులో శారీనే చక్కగా తీసాను, దాని బ్లౌజ్ కూడా వచ్చింది. నేను ఆ బ్లౌజ్ కి ఇంకొంచెం ఇది వేసాను అంతే. వాస్తవానికి అయితే ఎప్పుడు జాకెట్ అంటూ కుట్టించను, ఇంట్లో ఉన్నదే ఏదో సెట్ అయిపోయేది. దీనికోసం పర్టికులర్ గా జాకెట్ కుట్టించా. కానీ రియల్లీ సింప్లీ సూపర్. ఎలా ఉందంటే పార్టీ వేర్ లుక్, ఒక 1000 వరకు ఉండి అంత ఉన్న కొంచెం ఏబో ఉండి సారీ లుక్ వచ్చేసింది అసలు. అదే కదా చెప్తుంది అన్నయ్య చెప్పేది కూడా. రియల్లీ అని చెప్తున్నా, మనం చెప్పేదల్లా అదే. ఇదిగోండి ఎంత మంచి బ్రాసో ఉంది, చాలా బాగుంది అసలు. నార్మల్ గా ఖుషి బ్రాసో, కసక్ బ్రాసో, వీటి పేర్లు బ్రాసోనే గానీ ఆ క్వాలిటీ వేరు. వచ్చేయాలంటే కొంచెం పార్టీ వేరు, అది హై ఫ్యాన్సీలు. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఉంటారు కాలేజ్కి వెళ్లే వాళ్ళు, కానీ మనలాగా లేడీస్ అయినా సరే పట్టు చీరలకు ఎక్కువ ప్రిఫర్ చేయలేకపోవచ్చు, క్యారీ చేయలేకపోవచ్చు. పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళకి గుచ్చుకుంటాయి. ఇప్పుడు ఇవేంటంటే కొంచెం ఫ్యాన్సీ లుక్, పార్టీ లుక్, మళ్ళీ చాలా క్లాసీగా ఉంది శారీ కూడా. ఎక్కడికైనా కట్టుకెళ్ళొచ్చు, ఈవెన్ పెళ్లికి కూడా కట్టుకెళ్ళొచ్చు అన్నట్టుంది. ఇదే చీర మనం బయట బాక్స్ ఐటమ్ గానీ లేకపోతే షాపులు షోరూమ్స్ లో కానీ కొనాలంటే 1000 డబ్బా మీరు చెప్పినట్టు 1500 వరకు ఉంటుంది. కాకపోతే అక్కడ తేడా ఏంటంటే మనం ఇక్కడ రన్నింగ్ బ్లౌజ్ గానీ ఏదైనా మాల్ బ్లౌజ్ ఇచ్చాం, అక్కడ ఒక ఇలాంటి బ్లౌజ్ ఏమన్నా వస్తుంది సీక్వెన్స్, అలాంటి బ్లౌజ్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే నేను ఇందులో ఇంకో శారీ కూడా తీసుకున్నాను, అందులో బ్లౌజ్ కూడా వచ్చింది కంపెనీ బ్లౌజ్. ఇలా ఏం రాలా, మామూలుగా శారీ బ్లౌజే వచ్చింది. ఇది మీకు నేను చూపించాలని ఎందుకు తపన పడుతున్నానంటే మన దగ్గర ఇంకా ఆ కలెక్షన్ ఉంది. చాలా మంది వాంటెడ్ ఉన్నారు, తీసుకెళ్తున్నారు, సింగిల్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఈవెన్ 350 అంటే వాళ్ళు జాక్ పాట్ కళ్ళకద్దుకొని హ్యాపీగా తీసేసుకుంటారు. అసలు కలెక్షన్ ఉందన్నమాట. ఇంకా ఈ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు రండి. ఈ రోజు ఈ వీడియోలో ఈ కలెక్షన్ చూపించట్లా, వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా, అందుకని నేను కట్టుకొని చూపిస్తున్నాను. ఇట్లా ఉన్నాయి చూడండి, ఒకసారి ఒక లుక్ వేపించేసా అక్క. ఇట్లా ఉన్నాయి, ఇంకా ఇవి తీసి సింగిల్ బోర్ లో మీరు ఇట్లా చూస్తేనే వాటి లుక్ అనేది అర్థమవుతుంది. సో వెల్వెట్ బ్రాసోలో మనకి వచ్చేసరికి కలెక్షన్ అనేది ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది. ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే మనం షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా చూపించాల్సిన కలెక్షన్ చాలా ఉంది కాబట్టి. కూడా చాలా మంది కొంచెం రీజనబుల్ ప్రైస్ లో మేము సేల్ చేసుకోవడానికి, కొంతమంది 6 మీటర్ల చీరలే అమ్మే వాళ్ళు ఉంటారు. అవును. కొంతమంది ఏంటి రేట్ తక్కువ అయితే 5-5.5 కొలత అయినా అమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు అనమాట మనల్ని. అందుకోసం ఈ రోజు వీడియో మొత్తం వాళ్ళ కోసమే, రీసేల్ కోసమే, రీజనబుల్ ప్రైస్. సో మోస్ట్ కస్టమర్లు అడిగిన వీడియో అనమాట. స్కిప్ చేసుకుంటే ఇంకా మీకే ప్రాబ్లం. అన్ని కూడా సిల్క్ శారీస్ లో మెత్తడ్ చీరల్లో బార్డర్స్ వస్తున్నాయి, డోలా పట్టుంది, అన్ని కూడా మంచి మంచి క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్. మీరు వాటి గురించి క్లారిటీ అయితే అన్న ఇస్తాడు. నేనైతే ఇంతవరకే ఇవ్వగలుగుతాను. లాస్ట్ వీక్ అంతకుముందు ఇప్పటిదాకా మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక మీదట కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అది కాక క్రిస్టమస్ నెలకు వచ్చేస్తున్నాము. కేరళ శారీస్ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. మన ప్రైస్ మీకు తెలుసు, మన డిజైన్స్, మన క్వాలిటీ మీకు తెలుసు. కావాలనుకున్న వాటి కోసం కూడా రండి. అది కూడా ఈ వారం పెట్టట్లా, వచ్చే వారం పెడతాము. కానీ అయితే ఫుల్ స్టాక్ ఉంది. సో ఈ వెల్వెట్ బ్రాసో అలానే మనకి వచ్చేసరికి కేరళ సారీస్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది. మీరు యాజ్ యూజువల్ అన్న నెంబర్ ప్లెయిన్ సారీస్ ఉన్నాయి. వీడియోలో చూపిస్తాము. చూపించే నేను చెప్పక్కర్లేదు, చూపించి మాత్రం చూపించేవి. అవునవును. ఇంకా అన్నకైతే టైం ఇచ్చేద్దాం. షూర్. బాగున్నావా? చాలా బాగున్నానన్నా, మీరన్నా? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే. పోయిన వారం వీడియోని చాలా సక్సెస్ చేశారు.
కస్టమర్స్ అందరికి థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు వచ్చేదానికి మనం ఉన్నాం సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. లేదు ఫస్ట్ నుంచి ఎవరైనా సరే షాప్ నెంబర్ అడగండి చాలు. మన షాప్ పేరు అనేది తెలియదు, కొంతమంది చెప్పరు. అవునా, ఎవరికి తెలియదు పేరు అనేది. కొద్దిగా ఏంటంటే మనం లాస్ట్ లో ఉండే తెలియదు ఏంటంటే చాలా వరకు తెలియదు. అందుకని షాప్ నెంబర్ అడిగితే ఎటొచ్చేది అనే మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఓకే, చక్కగా వైష్ణవి కాంప్లెక్స్ లో బి బ్లాక్ లో చివరికి వచ్చేసేయండి. అన్న గాని కృప గాని ఉంటారు. షాప్ నెంబర్ 113. సరే, అయితే ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోతాం. అసలే ఈ రోజు చాలా కలెక్షన్ అండ్ కస్టమర్లు అడిగిన కలెక్షన్ ఉందని మాకు కృప అయితే ఇంట్రో ఇచ్చింది. అడిగారమ్మా, కాకపోతే ఏంటంటే వాళ్ళు అడుగుతున్నాయి కూడా ఐ ఫ్యాన్సీలు అడుగుతున్నారు. ₹10 పెట్టాం కదా అంత ముందు వారం, అట్లా టైప్ లో ఐ ఫ్యాన్సీ అడుగుతున్నారు. అందుకనే మనం ఇంతకు ముందు అమ్మాం ఇది ఐ ఫ్యాన్సీ డోలా, ఐ ఫ్యాన్సీ డోలా పట్టు. అన్న మీరైతే చాలా మెటీరియల్స్ మన వాళ్ళకి పరిచయం చేశారన్న. ఈ రోజు నిజంగా కృప కట్టుకున్న సారీ మనము 350లో మనం పెట్టి అప్పుడు ఎందుకు అంత క్రేజ్, ఎంతమంది రెడీ చేయించుకున్నారో ఇలా వాళ్ళ దగ్గర ఉన్న సీక్వెన్స్ బ్లౌజెస్ లో వేసుకున్నారో. హాయ్ సిస్టర్స్, మీరందరూ మీకు ఏదైనా పాసిబుల్ అయితే ఒక్కొక్క పిక్ పెట్టండి, మాకు హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ అలా రెడీ చేయించుకుంటే మాత్రం ఎక్స్క్లూజివ్ సారీ డిజైనర్ అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట. కానీ ఇలాంటి కలెక్షన్ మనకి ఎవ్రీ వీడియోలో ఏదో ఒకటి తీసుకురావడానికి అన్న అయితే ట్రై చేస్తూ ఉంటారు. అది ఎలా, సో ఆ కలెక్షన్ ఎలా వెళ్ళినా ముందు పరిచయం చేయాలమ్మా ఇదే మాట చెప్పేవారు. కానీ రియల్లీ అండి, అన్న పరిచయం చేసిన ఎవ్రీ కలెక్షన్ కస్టమర్లకు రీచ్ అయింది. చాలా మంచి ప్రాఫిట్లు పొందారు. అండ్ ఇంకా క్రిస్టమస్ నెలలో ఉన్నాం కాబట్టి అన్న మన కోసం అయితే ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. సో ఈ రోజు కలెక్షన్ లో ఎలాంటి హాట్ కలెక్షన్ ఉండబోతుంది? హాట్ కలెక్షన్ అంటే హాటేనా వచ్చేసరికి మనం ఐ ఫ్యాన్సీ డోలా పట్టు అని చెప్పి ఆల్రెడీ అంత ముందు అమ్మాం. అంటే 6 మీటర్ల చీరలు అమ్మాం. అది వచ్చేసరికి ₹310 పెట్టి వీడియోలోనే హోల్సేల్ రేటు పెట్టాం. సింగిల్ అయినా ఇస్తామని చెప్పాం, అప్పుడు అదే ప్రైస్ కి ఇచ్చాం. అలాగే ఇది వచ్చేసరికి అదే క్లాత్, డిజైన్స్ మారుతాయి. అప్పుడు అమ్మే డిజైన్లు వేరు, డిజైన్లు వేరు వచ్చినాయా. క్లాత్ మాత్రం ఇంకా మనం అప్పుడు అమ్మిన దాని మీద ఇంకా హెవీగా ఉంటుంది, హెవీ క్వాలిటీ వచ్చింది, క్వాలిటీ వస్తుంది, నెంబర్ 1 ఉంటుంది. ఈ ఒక్క చీర చూపిద్దాం. ఇది వచ్చేదానికి కొలతలు చెప్పాలి ముందు. అవునన్నా, మనం 6 మీటర్ల చీర కాదమ్మా, ఇది వచ్చేదానికి 5 నుంచి 5.5 మీటర్ అయితే వస్తుంది. డిజైన్స్ అయితే కొత్త డిజైన్స్ తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడైతే హై ఫ్యాన్సీ డోలాలో అండ్ కస్టమర్లు ఏంటంటే అలా మాకు అంత అన్ని మీటర్స్ వద్దు, కొంచెం తక్కువ మీటర్స్ లో ఇంట్రడక్షన్ చేయమని అడిగారు. ఇది మాత్రం కస్టమర్లు అడిగినటువంటి కలెక్షన్ అండి. సో చూద్దాం వీటిలో అసలు ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని కట్టలు ఉంటాయి, ఎలా ఉంది ఏంటనేది చెప్తాను. ఇది వచ్చేదానికి 5 నుంచి 6 మీటర్ కొలత, అంటే 5 అని చెప్తాం మనం స్టార్టింగ్. కాకపోతే 5 రావు, 5.5, 6 వస్తాయి. ఇందులో కొన్ని కరెక్ట్ కుర్చీలోకి వెళ్ళేవి కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం చెప్పేది 5 నుంచి 6 మీటర్ కొలత అని చెప్తాము. ఇక్కడ వచ్చేసరికి జాకెట్లు కూడా 75% నుంచి 90% వస్తాయి జాకెట్లు కూడా. ఇక కొలతలు వచ్చేసరికి ఇక ఇట్లా, ఇది వచ్చేసరికి 2.5 మీటర్ పైన ఉంటుంది, 2.5 మీటర్ పైనే ఉంటుంది ఒక బిట్టు. ఇది వచ్చేసరికి 3.20, 2.5, 3.20 ఆల్మోస్ట్ 5.70. మళ్ళీ బ్లౌజ్ విడిగా వచ్చింది. ఇలా వస్తాయి కొలతలు. ఇవన్నీ ఏంటంటే ఇళ్ళకడ అమ్ముకునే వాళ్ళకి ఇట్లా క్లాత్ చూపించైనా అమ్ముకోవచ్చు. పక్క 6 మీటర్ల తలకి ఏంటంటే ₹325 పడుతుంది. అదే రేటు మారిపోతుంది కదా, అంత రేటు కాదన్నా రేటు తక్కువలో తీసుకొచ్చేయండి. ఇక్కడ ఏంటంటే హెవీ డిజైన్స్, హెవీ డోలాలు మనం డిజైనర్ వేరు షేర్ చేస్తున్నాము. ఇవి మీకు వచ్చేసరికి 6 మీటర్లలోకి పైన వచ్చేసరికి అసలు రేటు వేరియేషనే మారిపోయింది అనమాట. అనుకూలంగా ఉంటుంది. ఒకసారి మెజర్మెంట్ అయితే పక్కాగా వినండి. కానీ కొత్త డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు. ఓకే, ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తున్నాము. గ్యాప్ బార్డర్ వచ్చింది, బెంటెక్స్ జెరీ బార్డర్. సారీ అంతా కూడా డిజైన్ బాగుందండి. అలానే మనకి సారీ మీద కూడా లైన్స్ అయితే ఉన్నాయి. ఎన్ని మీటర్లు అన్నా? 2.5. ఇది 380, 2.5, 380 ఆల్మోస్ట్. ఇది దాటింది. మళ్ళీ విడిగా బ్లౌజ్ వచ్చింది. ఇది మళ్ళీ బ్లౌజ్ రన్నింగ్ రాలా మనకి వచ్చరికి, అంటే కంపెనీ బ్లౌజ్ లాగా వస్తాయి. ఎందుకంటే మిగిలిన 6 మీటర్ల దాంట్లో పెట్టంగా మిగిలిన కంపల్సరీ పెట్టేస్తాం ఇందులో. ఓకే, బ్లౌజెస్ కంపెనీవే వస్తాయి. అంటే ఏంటంటే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ ఉన్న కొంచెం డిజైన్ అనేది చేంజ్ అయ్యి బాక్స్ కలెక్షన్ లో బ్లౌజ్ లాగా ఉంటుంది అనమాట. అన్న నేను ఫ్యాబ్రిక్ టచ్ చేస్తా చూడండి. అన్న చాలా అంటే చాలా బాగుందన్న. ఇవన్నీ ఐ ఫ్యాన్సీ డోలాలంటే డోలాలే, ఎందుకంటే ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూడలేం. మనము రెగ్యులర్ గా చూసి అసలు ఆ డోలా ఫ్యాబ్రిక్ కాదు ఇది. అవునవునవును.
చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఫీలు మస్తుందండి. ఒక 600-700 పైన ఉండే ఏదైనా బాక్స్ కలెక్షన్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. అండ్ మీకు మెటీరియల్ లో కూడా ఆ దమ్ము ఉంటుంది. నేను చెప్పడం కాదు, కస్టమర్లు చెప్పాలి, బయటికి రావాలి కామెంట్స్ రూపంలో. శోభా గారు చెప్పినట్టు ఉందా, అన్న చెప్పినట్టు ఉందా, వెళ్లి చూసాం, సూపర్ ఉంది, వచ్చినాయి, సూపర్ ఉన్నాయి, మీరు చెప్పినట్టుగానే రెగ్యులర్ డోలా కాదు, ఇలాంటి మాటలు బయటకు వస్తే కొత్త వాళ్ళకి ఏంటంటే, కొత్త వాళ్ళకి నేను చెప్పేది, మనతో జర్నీ చేసే వాళ్ళకైతే ఏం అవసరం లేదు, కొత్త వాళ్ళకి ఏంటంటే రియల్లీ చెప్తున్న ఫీల్ ఉంది అని మీరు ఇచ్చినట్టు అవుతుంది అనమాట కామెంట్. కాబట్టి అలాంటి కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి. సో నెక్స్ట్ అన్న ఇందులోనే చూపిస్తాను మీకు. ఇన్ని డిజైన్స్ ఉన్నాయి, చాలా వస్తాయి, ఒకటి కాదు. గ్యాప్ బార్డర్ లో సాటిన్ వచ్చిందా, సాటిన్ వచ్చి రేషం వచ్చి చిన్న ముక్క కటింగ్ ముక్క ప్లస్ ఇది వచ్చేసరికి 5 మీటర్లు ఒకటే బారు ముక్క. ఈ ద్రాక్ష కలర్ అదిరిపోయింది. సన్నగా ఉండే వాళ్ళకి ఇది ఒకటి సరిపోతుంది. బ్లౌజ్ కింద కుట్టించుకోవచ్చు. ఇలా 2 విధాలుగా ఉపయోగం అన్నమాట. క్లాతులు అయితే ఇది అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఒక క్లాత్ కాదు, అందులో బ్లౌజ్ కూడా సపరేట్ ఇచ్చాడు. నైస్. ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టైల్లో ఉంటది. కస్టమర్లు మీరు ఫెస్టివల్స్ సీజన్ అండ్ మంచి సీజన్ టైం కాబట్టి మీకు ఏమైనా కావాలి అంటే అడగండి. మీకు మనం ఇస్తున్న కలెక్షన్ లో ఇంకా ఏదైనా స్టాక్ పెంచాలన్నా అడగండి. మీకు ఎటువంటివి కావాలన్నా ఏం కావాలన్నా మీరు కామెంట్ బాక్స్ అయితే చాలా ఎంటీగా ఉంది, చక్కగా మాట్లాడండి. అండ్ వీడియో టు వీడియో మీరు అడిగినవి ఇవ్వడానికి, మీకు ఇంకా దగ్గర అవ్వడానికి మేమైతే ప్రయత్నిస్తాము. ఇది మనకి కడ్డీ జెరీ బార్డర్ వచ్చింది, గోల్డ్ కలర్ తో మంచి కాఫీ కలర్. 1600-1700 రూపాయలు చీరలే. చాలా బాగుందన్న, తెలియని ఫ్యాబ్రిక్, ఇన్నర్ షైనింగ్ ఉంది. నైస్ అన్న, చాలా చాలా బాగుంది. మీరు కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళకి బయట షాపులు ఎదిగినా కూడా దొరకటం, ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఏంటంటే ముందు మనం ఆలోచిస్తాం కొనేటప్పుడు, అమ్మో అంత రేటు మనం పోదా అని అనుకుంటాం. కానీ కొనే కస్టమర్ కి క్వాలిటీ అనేది మీరు అలవాటు చేయగలిగితే ఎక్కడికి పోరు కస్టమర్లు. మన దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోవటం అనేది జరగదు. అవునవును, క్వాలిటీ అలవాటు చేసుకోవాలి, క్వాలిటీ ఇవ్వాలి. మనం షాపులు ఉన్నా ఎంత మంది అమ్ముతా ఉన్నా మన దగ్గర క్వాలిటీ కోసం పరిగెత్తుకు రావాలి, వస్తారు. మనకి పోటీ ఎవరు ఉండకుండా కూడా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మెయింటైన్ చేయాలి. ఇట్లాంటి క్వాలిటీలన్నీ బయట దొరకవు, రేర్ గా దొరుకుతాయి. కాబట్టి దొరికిన ఐటాలు పట్టుకొని మనం చూపించాలి అందరికి. సో ప్రతి దానిలో మనకి బ్లౌజ్ ఉంది, రన్నింగ్ ముక్క కూడా కాదండి. మనకి బాక్స్ ఐటమ్ లో ఏదైనా డిఫరెంట్ గా ఎలా వస్తుందో అలానే వస్తుంది. హెవీ హెవీ డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నామండి. వీడియో అయితే మస్తుగా అయితే వెళ్తుంది. అండ్ గమనించండి, వీడియోని అయితే స్లోగా చూడండి. అండ్ ఎవ్రీ వర్డ్ మీరైతే క్లియర్ గా వినండి. బారు చీర వచ్చేసిందా? ఓకే, బ్లౌజ్ కూడా బాతిక్ వచ్చింది, ద్రాక్ష కలర్ వైన్. ఇట్లా క్వాలిటీ అనేది ఇది అని చెప్పడం కాదమ్మా. దగ్గరగా గుంటూరు జిల్లాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ గా వస్తే మీ క్వాలిటీ అనేది అర్థం అవుతుంది. బ్రిక్ కలర్, డార్క్ కనకాంబరం బ్రిక్ షేడ్, 2 మీటర్ పైన ఉంది, 2 మీటర్ల పైన ఉంది. ఇది 3.5 కట్ట కుర్చీలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సపరేట్ బ్లౌజ్ వస్తుంది, బ్లౌజ్ సపరేట్ వచ్చింది. సూపర్ 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 కలెక్షన్ అండి. ఇదేంటంటే 5 నుంచి 6 మీటర్లు అంటే ఈ సారికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది, పెడతాం చూడండి. వావ్, మల్టీ కలర్ షేడెడ్, నైస్ కనకాంబరం కి. మనం ఏంటంటే అతుకులు కుడియడంగా వస్తాయి అని చెప్తున్నాము, కానీ బండిలు కొనుక్కున్న వాళ్ళకి మాక్సిమం వచ్చి బండిలకి 30 చీరలు ఉంటాయి. 30 చీరల్లో 15 నుంచి 20 చీరల దాకా కుర్చీలోకి వెళ్ళేటట్టే వస్తాయి. కుర్చీలోకి కన్ఫామ్ గా వెళ్తుందండి, 20 చీరలు కన్ఫామ్ గా వెళ్తాయి. ఇంటికాడ ఓపిక చెక్ చేసుకోగలిగితే రూపాయికి రూపాయలు లాభం వస్తుంది. ఎందుకంటే ఈ ఐటమ్ బయట దొరకదు, చాలా రేర్ గా దొరుకుతాయి. నేనే ముక్కల చీర 325 రూపాయలు అమ్మినప్పుడైతే నా దగ్గర పీస్ కూడా మిగల. రిపీట్ ఆర్డర్లు పెట్టారు, కానీ నాకు రిపీట్ కస్టమర్లు ఉన్నారు. అయిపోయింది, సరుకు చేసాం 2 సార్లు చేసాం. ఆ సరుకు అమ్మిన తర్వాత 2 సార్లు చేసాం. 2 సార్లు హోల్సేల్ పార్టీలు తీసుకున్నారు. మొత్తం ఒక్కొక్కళ్ళు 600 చీర 700 చీర బేలు తీసుకున్నారు. అందుకే నాకు వీడియోలో పెడతాం కుదరలేదు. ఆ సరికే ఇప్పుడు ఇదేంటంటే 5 నుంచి 6 మీటర్ల కొలత, చిన్న కొలతలు. అలాగని చిన్నయ్య అని చెప్పేసి మనం ఇది అవ్వాల్సిన పని. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం కదా, మాక్సిమం మనకి పెద్దయ్యే వస్తాయి. కానీ మంచి డిజైన్స్ షేర్ చేస్తున్నాము. కంప్లీట్ గా మీకు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ లో అయితే దమ్ముందండి. ఇది మనం 1-2 సార్లు అయితే మీకు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నామంటే, అండ్ నేను క్లియర్ గా చూస్తున్నాను కాబట్టి అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నాను. సో మీరైతే అదైతే గమనించండి. అండ్ మీ ఏంటంటే డోలా అంటే పలానా అవే ఇవే ఆ డిజైన్స్ అని కాకుండా, అంటే ఇప్పుడు కామన్ అయిపోయిందమ్మా, ఏ చీర పట్టుకున్నా కూడా డోలా అని చెప్తున్నారు, కానీ అవి డోలాలు కాదు. వాళ్ళు ఒకటి గమనించండి, డోలా పట్టు అనగానే ఎలా ఉంటది క్లాత్. ఓకే,
చాలా బాగుంది, ఫీల్ మాత్రం మామూలుగా లేదు. బ్లౌజ్ ఈ కట్లో కూడా ఇంకా డిజైన్స్ ఒకటి కాదు, చూపించాలంటే మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. పట్టు చీర స్టైల్, బార్డర్ చాలా బాగుంది, ఎలివేషన్ గా ఉంది బాగా. బ్లౌజ్ అనమాట. మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది. సండే మనకి వీడియో రిలీజ్ ఆల్మోస్ట్ 8 to 7:30 కంతా అయిపోతుందండి. అలా రిలీజ్ అయ్యిందో లేదో అక్కడి నుంచే మీకు సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. కస్టమర్లు ఆల్మోస్ట్ మనతో 2.5 years నుంచి జర్నీ చేస్తున్న నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వెంటనే రీసెలర్స్ కాబట్టి ఫుల్ నమ్మకం మన మీద, చాలా చాలా నమ్ముతారండి. గబ్బా వెళ్ళిపోయింది స్టాక్ అయితే మాత్రం. కొత్త వాళ్ళు చూసి ఎవరైనా కనుక్కొని వేద్దాం అనుకునేలోపు ఒకసారి స్టాక్ మిగిలిన సందర్భాలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. చూడండి ఎంత మంచి డిజైన్స్, ఎంత మంచి కలెక్షన్. వావ్, చాలా రకాలు ఉన్నాయి డిజైన్లు. బాబోయ్ మతిపోతుంది. 30 చీరల్లో మాక్సిమం 30 డిజైన్లు వస్తాయి. 30 డిజైన్స్ మాక్సిమం ఓవరాల్ 30 డిజైన్లు వస్తాయి. ఈ క్లాత్ చూడమ్మా, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం రైట్ టైం అండి. ఇది మాత్రం మంచి రైట్ టైం అనమాట. క్లాత్ చూడు అసలు చాలా బాగున్నాయి అన్న. ఫ్యాబ్రిక్స్ అసలు షైన్ చూడండి. బయట బారు చీర కొనాలంటే మనం చెప్తే ఏంటంటే కొంతమంది నమ్మరు, కానీ డైరెక్ట్ క్లాత్ చూడాలి. నమ్ముతారు, తెలియని వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. క్లాత్ అయితే సూపర్ ఒరిజినల్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే జనాలకి అర్థం కాక ఉంటదా లేదా అనుకుంటే ఆలోచనలో ఉంటారు. ఈ లోపు స్టాక్ కూడా అయిపోయింది. అలాంటి నిజమండి, అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ. అన్న పాపం కస్టమర్లతో డౌట్ అడిగించుకుంటూ పెట్టారు, అప్పుడే అయిపోయిందా, మరి ఏం చేస్తాం, అయిపోయే ఉంటది. అది నిజమే కదా, ఉంటే ఎవరు పెట్టుకోరు. సో ఇలాంటి సిచ్యువేషన్ సో మెనీ టైమ్స్ మాకు ఎదురైంది కస్టమర్ల నుంచి, కొత్త కస్టమర్ల నుంచి. అందుకే మళ్ళీ ఓ మై గాడ్ అంతా కూడా ఇన్నరు మనకి విస్కోస్ వచ్చింది. బార్డర్ ఇది కూడా అండి చాలా బాగుంది, చాలా బాగుంది. విస్కోస్ మనకి ఎంత థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఇదిగోండి మనకి బ్లౌజ్, రియల్లీ నైస్ అన్న, సూపర్, వెరీ నైస్. ఇది కూడా చూడండి మనకి షోరూమ్ ఐటమ్స్ ప్లస్ పార్టీ వేర్. అవునన్నా, బారు చీర కొనాలంటే మాక్సిమం 1500 నుంచి 2000 రూపాయలు పెట్టుకోవాల్సింది. నేను చెప్పానని కదమ్మా, పద్దాకలా ఏ రేట్లు చెప్తారని కాదు. ఇలాంటి క్వాలిటీలు మీకు తెలియాలని చెప్పి చూపిస్తున్నాం. ఈ క్వాలిటీలు మీకు తెలిసి ముక్కల చీరలు ఎవరు తెచ్చుండ్రు. బారు చీరలు కొనాలంటే మనం ఒకటి కాదు 100 షాపులు తిరగాలి. 100 షాపులు తిరిగినా కూడా ఎక్కడో 4-5 షాపుల్లో తప్ప బయట విడిగా ఎక్కడ దొరకవు. ఓన్లీ షోరూమ్ ఐటమే. అది మాత్రం నేను వల్ల గుద్ది చెప్తా, ఎందుకంటే క్వాలిటీలు మీకు అలవాటు చేయాలని నేను కావాలని ఎతికి మరి తీసుకొస్తున్నా. సూరత్ లో ఈ సరుకులన్నీ ఏంటంటే 6 మీటర్ల చీర మన సైడ్ కొనరాలంటే ఆలోచిస్తారు 325-350, కానీ కనెక్ట్ అవుతున్నారు. స్లోలీ 350 రూపాయలు పెట్టాలని భయపడ్డా నేను కూడా. కానీ బ్రాసోకి ఎలా కనెక్ట్ అయ్యారో మొన్న ఐఫాన్సీలు పెట్టాం 325, అసలు మామూలు కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే చీర పట్టుకోగానే అర్థమైపోతుంది, ఫీల్ అనేది తెలిసిపోతుంది. అవును, ఆ రోజు బ్యాక్ సైడ్ అంతా అవే అసలు 2700 చీర కానీ 3 గంటలే ఉంది నా దగ్గర. వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంది, కానీ డిజైన్స్ మాత్రం మస్తు ఫీల్ ఇస్తున్నాయండి. అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి అవసరం అనమాట, బయట ఎక్కడ దొరకని ప్రైస్ అయితే ఇస్తున్నాము. ఇంకా చెప్పలేదు, ప్రైస్ వరకు రాలేదు మేము. మాకు డిజైన్స్ అన్న చూపించడం, మేము చూడటం వరకే ఉన్నాము. ప్రైస్ కి వస్తాము, ఇంకొక 2-3 డిజైన్స్ చూసి అసలు ఎంత బాగున్నాయా అనుకోవడం దగ్గరే ఉన్నాం మేము. ఇంకా ఎందుకంటే క్వాలిటీ అనేది కస్టమర్ తెలియాలమ్మా. అదే అన్నా, ఇప్పుడు ఇళ్ళకాడ అమ్ముకునే కస్టమర్ ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి చూసిన అలవాటు అదే ఒకటే. ఏంటంటే బారు చీర 250, సిలుగు చీర, అదే ముక్కల చీర కూడా ఇక అలాగే ఉంటే తక్కువలో 100-125 అనుకుంటారు. బారు చీర, సిలుగు చీర కొనాలంటే మనం 3000 రూపాయలు పెట్టచ్చు. ఎందుకంటే దానికి తగ్గ రేంజ్ క్వాలిటీ వస్తుంది. అది తెలియటం కోసం నేను మీకు డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తున్నా. ఇంత క్వాలిటీలు ఉంటాయమ్మా బారు చీర, సిలుగు చీరలో కూడా మీరు గమనించండి. బారు చీర 70 గ్రామ్ ఉంది, 70 గ్రామ్ బారు చీర కొనాలంటే 610 రూపాయలు పెట్టాలి. అది మళ్ళీ డైలీ వేర్ అయినా కూడా దానిలో ఇంకా హెవీ ఉంది 800, 900. రేటు పెరిగే కొంది రేంజ్ పెరుగుతా ఉంటది, క్వాలిటీ పెరుగుతా ఉంటది. చీర అసలు చెప్పడానికి వర్ణించలేము మనం, అట్లా క్వాలిటీ అనేది. 310 చూపించే హెవీ జార్జెట్ చీర పట్టుకోగానే కొనేవాళ్ళకి అసలు నాకు వద్దు చీర అని ఆమె కూడా అన్న బాగుంది చీర అని తీసుకోవాలి. అలాగే వచ్చి 310 రూపాయలు సింగిల్ చీర కూడా పెట్టా, వచ్చి 310 రూపాయలు పెట్టి కొనాలి ముక్కల చీర అని నాతో అన్నోళ్లే చీర చూసిన తర్వాత
పట్టుకొని చూసి ఒకటికి కాదు 4-5 తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో చీరలో అంత దమ్ము ఉంది అండ్ ఛాలెంజింగ్ గా మనం ముందుకొచ్చాం కాబట్టి అండ్ కలెక్షన్ చూడగానే అందరూ కాంప్రమైజ్ అయిపోయి టక్క పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఎందుకంటే క్వాలిటీ చూసిన తర్వాత మాట్లాడడానికి ఏం ఉండదు. ఇంకా ఇందరు మళ్ళీ మనకి వచ్చేసరికి వీవింగ్ వచ్చింది, లైన్స్. ఓకే, ఫ్యాన్సీ డోలాలు ఇవన్నీ మనం బయట చూడాలంటే చాలా కష్టం. వారి చీరలు రేట్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ నా నిజంగానే కృపా చెప్పినట్టు ప్రైస్ చెప్పుకోవాలా మనం? ఇంకా చెప్తా కొద్దిగా అంటే కనెక్ట్ అవ్వాలి. ఇవి కూడా ఎందుకంటే కొలత వచ్చేదానికి 5 నుంచి 6 చెప్తున్నాం కదా, అది కనెక్ట్ అవ్వాలి వాళ్ళకి. మనం ఏం చెప్తున్నాం, 5 నుంచి 6 మీటర్లు అమ్మ కుర్చీలోకి వెళ్ళేటట్టు రావచ్చు రాకపోవచ్చు. ఈ ప్యాటర్న్ ఎందుకంటే 1కి 2 సార్లు చూపిస్తున్నా. ఇదిగో ఇది వచ్చేదానికి 2 మీటర్ల పైన ఉంది, 2.5. ఇదిగో ఇది 3.20, 5.70 వెళ్ళిపోతుంది. అవును, కట్ట కుర్చీలోకి వెళ్ళిపోతుంది. ఇలా కూడా వస్తాయి బండిల్స్ లో. నేను 30 చీరలు చెప్తున్నా కదా, బండిల్కి 30 చీరల్లో మాక్సిమం 15 నుంచి 20 చీరల దాకా ఇలా కుర్చీలోకి వెళ్ళేటట్టే వస్తాయి. అది మీరు కొద్దిగా ఇంటికి వెళ్ళాక చెక్ చేసుకోవాలి. కానీ అలా ఏదైనా పక్కకు వచ్చినా ఈ వీడియో వరకు మనం చెప్పాము, అదైతే గమనించండి. ఆల్మోస్ట్ వచ్చినా కూడా తక్కువ. అదే ఈ వీడియోలో మనము 2 మాటలు చెప్పాము. 90% వచ్చేసి ఎక్కడైనా 10% పక్క వచ్చింది. ఇది మనకి 5 నుంచి 6 ఉంటుంది కాబట్టి కొంచెం అనేది మీకు అది తెలిసి ఉండాలి. మీకు తెలిసి ఉంటే బెటర్ అనమాట. ఆ మాట అయితే గుర్తు పెట్టుకోండి. ఎలాగంటే పక్కకు వచ్చినా కూడా కొలత తగ్గదు. 5.5, 6 వస్తానే ఉంటది. 5 మీటర్లు అని చెప్తున్నామని చెప్పి 5 నుంచే రాదు. 5 మీటర్లు మాక్సిమం పెట్టం కూడా మేము చేసేది మేమే కాబట్టి మాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. కాకపోతే 5 మీటర్లు ఎందుకు పర్టికులర్ చెప్తున్నామంటే కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు, మీరు చెప్పారుగా 5 నుంచి అని 5 వచ్చింది మరి అంటారు. అందుకని నేను అన్న అలా డౌట్ పడే వాళ్ళకి ఎక్కడో ఒకటి వాళ్ళకే తగులుతుందన్నా. అది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి నీకు చెప్తుంది. 5 మీటర్ల నుంచి 6 అన్నాం కదా, పొరపాటు రాదని చెప్పావు అనుకో, నువ్వు రాదని చెప్పావు కన్నా ఎందుకు వచ్చింది 5 మీటర్లు అంటారు. అందుకని వాళ్ళ కోసమే నేను చెప్తుంది. ఇలా డిజైన్స్ కూడా వెరైటీ ఉంటాయి. ఒక్కటి కాదు, తీసే కొన్ని డిజైన్లు వస్తానే అన్న. కట్టకు 30 ఉంటాయి. అంటే అన్లిమిటెడ్ స్టాకే. దగ్గర ఒక 45-47 బండిల్స్ ఉంటాయి. చూసుకోండి, త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. రేట్ చెప్పేస్తున్నా ఇంకా కేవలం 185 రూపాయలు. ఓ మై గాడ్, అవునా? 350 రూపాయలు ఎక్కడ, 185 రూపాయలు ఎక్కడ, సగానికి సగం తేడా వస్తుంది. సూపర్ అన్న. ఇది ఆ తేడా ఎందుకు వచ్చిందంటే కొలత దగ్గర వస్తుంది. కానీ కొలత కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఏ చీర ప్రాబ్లం లేదు, 5 లేదు, 2.5 లేదు. కాకపోతే మన భయం కంపెనీ బ్లౌజులు హెవీ డిజైన్స్ 2.5లో అండ్ మనకి వచ్చరికి 3.70, 3.80 బ్లౌజులు విడిగా డిజైన్స్ అదిరిపోయినాయి. ఫ్యాబ్రిక్ బాగుంది, క్వాలిటీ అదిరిపోయింది. కొత్త ప్యాటర్న్స్ కేవలం 185 రూపాయలు. 30 పీసెస్ ఇంటూ 185 రూపాయలు. దయచేసి ఒకటి వద్దండి. ఇలాంటి ప్యాటర్న్స్, ఇలాంటి లాభాలు వచ్చే ప్యాటర్న్స్ 2 లేదా 3 ధైర్యం చేసైనా వేసేసుకోండి. ఖచ్చితంగా మీకు కొత్త కస్టమర్లను తీసుకొస్తుంది. రెగ్యులర్ వాళ్ళకి ఎప్పుడు అమ్మే వాళ్ళకే కాకుండా పలానా ఏదో వాళ్ళ దగ్గర ఇంకా సూపర్ ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం, కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలా కాదు, ఇలాంటి క్వాలిటీలు పరిచయం చేయండి. మీరు పరిచయం చేస్తే కస్టమర్ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి. వాళ్ళే నలుగురిని తీసుకొస్తారు. డిఫరెంట్ గా 10 రోజులకు ఒకసారో లేకపోతే మీరు ఖరీదు చేసేటప్పుడే డిఫరెంట్ ఐటమ్స్ చూపించండి. క్లాత్ అనేది తెలియాలి. ఎప్పుడు లేజర్లు 70 గ్రాములు ఇయే కాదు, రెగ్యులర్ గా ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ షోరూమ్ ఐటమ్స్ ప్లస్ పార్టీ వేర్లు. ఇలాంటి ఐటమ్స్ కూడా మీరు పర్చేజ్ చేస్తే కస్టమర్ ఎక్కడికి వెళ్లరు. షోరూమ్ ఐటమ్ మనకి ఇక్కడే దొరుకుతుంది అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనం వెనక్కి తిరిగి కూడా ఇంకా చూడని అవసరం లేదు జర్నీలో. ఇక అప్పటి నుంచి మనకి ఐడియా వస్తుంది ఎక్కడ ఏ ఐటమ్ దొరుకుతుంది, మనం డిఫరెంట్ గా చూపించాలి అని చెప్పి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. దానికోసం నేను ఇంత తాపత్రపడేది. కస్టమర్ ఇళ్లకాడ అమ్ముకునే కస్టమర్లు గానీ, షాపులు అమ్మే వాళ్ళు గానీ ఎవరైనా సరే క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తే కస్టమర్ మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. దానికోసమే, ఎందుకంటే మేము పడి
ఉన్నాం కాబట్టి మా బాధని మీ దాకా రానియకుండా మీకు ఫేవర్ చేయాలని చెప్పి ఫేవర్ చేయాలి, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇంత మంచి మంచి మాటలు మీకు చెప్తున్నారు. అలానే కాకుండా మాటలతోనే ఆగిపోకుండా మంచి కలెక్షన్ పరిచయం చేస్తూ లో ప్రైస్ ఇస్తున్నారు. సో మీకు బ్యాక్ సైడ్ సాత్విక్ ప్రిన్స్ వాళ్ళు ఉన్నారు, ఇదైతే గమనించండి. జస్ట్ 185 రూపీస్ ఓన్లీ అనమాట. సూపర్ డూపర్ కలెక్షన్. అండ్ బండిల్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 45 నుంచి 50 బండిల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకుంటేనే ఉంటాయి. ఎందుకంటే నాకు హోల్సేల్ కస్టమర్లు ఉన్నారు, ఆల్రెడీ వస్తారు. ఒక గంట అయితే ఓకేనా వచ్చేసి ముందు అంటే మనం ఆదివారం వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా, శనివారం తీస్తాం. మనం షాప్ తీయం కాబట్టి ఆదివారం, శనివారం ముందు రోజు వీడియో తీస్తాము. మన దగ్గర శనివారం రోజే వచ్చేస్తారు, కొంతమంది వచ్చేస్తారు. ఎందుకంటే ఏం పెడతారు కలెక్షన్ వీడియో వాళ్ళు వస్తే మాత్రం నాకు తెలిసి ఆగదు. ఇది స్టార్టింగ్ అయిపోయినట్టే శనివారం నైట్ నుంచే బిజినెస్. అందుకని త్వరపడండి, స్టాక్ ఉన్నంత వరకే సేలు. తర్వాత అయిపోయిందా అన్న, అప్పుడే అయిపోయిందా అని మాత్రం నన్ను అనొద్దు. నెక్స్ట్ ఇంకా ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేదానికి డోలా పట్టు. ఇది మనది వచ్చేదానికి 5 నుంచి 6 మీటర్ కొలత. ఇది ఆల్రెడీ మనం అమ్మిందే, కాకపోతే రిపీట్ అడుగుతున్నారు చాలా. సో మనం రెగ్యులర్ గా అమ్మే కలెక్షన్ అన్నమాట. మనకి అంటే మస్తు ఫ్యాన్స్ ఉన్నారు ఈ కలెక్షన్ కి అయితే. అందుకే ఇవి ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటూనే ఉంటాయి. మనం ఒకవేళ వీడియోలో ఇప్పుడు ఇందాక అన్నట్టు కృప ఈ వీడియోలో కొన్ని డిజైన్స్ షేర్ చేస్తున్నాము, కొన్ని డిజైన్స్ షేర్ చేయట్లేదు, కానీ ఉంటాయని ఎలా చెప్పిందో అలానే మనకి వచ్చేసరికి ఈ కలెక్షన్ కూడా మనం షేర్ చేయకపోయినా ఎనీ టైం మన దగ్గర అయితే ఈ కలెక్షన్ కూడా ఉంటూనే ఉంటుంది. ఓకేనా, కంటిన్యూగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సరుకు రావడానికి లేట్ అవుతుంది. మనకు సూరత్ నుంచి రావడానికి బాగా డిమాండ్ ఒకటి, ప్లస్ ఏంటంటే సరుకులు కటింగ్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. వాళ్ళు ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, దానికి దొరకట్లేదు. అందుకని చెప్పి లేట్ అవుతుంది ప్రాసెస్. ఇందులో 6 మీటర్ల చీరలు అయితే నేను వీడియోలో పెడతా. చాలా మంది అడుగుతున్నారు, అవి కూడా పెడతా. ఒక పెద్ద సరుకు ఒకటి ఉంది, అది చూస్తే విత్తరపోతారు, టైం పట్టిద్ది. అంటే మడతలు జరుగుతున్నాయి, తర్వాత డిజైన్లు ఏరాలి, తర్వాత కటింగ్ చేయాలి. సో ఏదేమైనా మా కోసం ఒక ఆఫర్ కలెక్షన్ వర్క్ జరుగుతుంది. వీలైనంత త్వరగానే తీసుకొస్తాం. అది కూడా అది డోలా పట్టు కూడా హెవీ అనమాట. హెవీ బార్డర్లు మాత్రం ఇట్లాగే పెద్ద పెద్ద బార్డర్లు వస్తాయి. క్వాలిటీ వచ్చేసరికి దీనికంటే ఇంకా హెవీ వస్తుంది. అది రేటు కూడా అలాగే ఉంటుంది తగ్గట్టుగానే. ఇది వచ్చి మనం రెగ్యులర్ గా అమ్ముతున్నదే. చాలా మంది అడుగుతున్నారు డోలా పట్టు కావాలని, అందుకని కోసం తీసుకొచ్చాను. డిజైన్లు అయితే పోయినసారి అమ్మిన డిజైన్లకి ఈ డిజైన్ చాలా తేడా ఉంది, ఒకదానికి కూడా సంబంధం లేదు. సో ఎప్పటికప్పుడు కలెక్షన్ ఉంటుంది అన్నమాట. ఎంత అంటే రియలో కానీ డిజైన్స్ మారుతూ ఉంటాయనేది మీరు కస్టమర్లు గమనించాలి. సో డోలా పట్టు ఇంతకుముందు తీసుకెళ్లాము, అయినా కూడా కస్టమర్లు వాళ్ళకి వాంటెడ్ ఉంటూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మళ్ళీ వీటిలో కొత్త డిజైన్స్ వచ్చినాయి అంటే హ్యాపీగా తీసుకుంటారండి. తీసుకోలేకపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ కొత్త కలెక్షన్స్ వచ్చినాయి అంటే అబ్బా ఇప్పుడు కొత్త డిజైన్ అమ్మయ్య మాకు వచ్చింది అని చెప్పేసి సంతోషపడే వాళ్ళు మస్తుంటారనమాట. అలా మీకు ఎప్పటికప్పుడు డిజైన్స్ ఇచ్చినా కూడా మనం డిజైన్స్ అనేది న్యూవి తీసుకొస్తూ ఉంటాం. ఇదైతే మీరు గమనించండి. సో ఆరెంజ్ విత్ మనకి వైలెట్, అలానే బాటిల్ గ్రీన్ విత్ మనకి ఆరెంజ్ కలరు, వావ్ గ్రే కలర్ కి మనకి డార్క్ బ్రిక్ షేడ్ అనమాట. బాగుంది, డిఫరెంట్ గా బాగున్నాయి డిజైన్స్ మాత్రం. చిన్న బార్డర్, నెమలి పింఛం బ్లూ, చిన్న బెంటెక్స్ అండ్ మనకి మ్యాంగో బుటాస్ బార్డర్ అనమాట. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ ఇస్తున్నది ఏంటంటే డిజైన్స్ కంపారిజన్ లేదు. ఎప్పుడు కొత్తగానే వస్తా ఉంటాయి. సో ఓహో ఇది వచ్చేసరికి అన్న సెల్ఫ్ డిజైన్ వచ్చిందన్న, లోపల జకార్డ్ వచ్చింది, బాందిని వచ్చింది, కింద మనకి బార్డర్ వచ్చింది. ఇది చూడండి సపోటా విత్ మనకి వచ్చేసరికి గోధుమ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో బ్లాక్ చూపించే చీర సింగిల్ ఇస్తామని మాత్రం అనుకోవద్దమ్మా, ఇవన్నీ బండిల్స్. ఇప్పుడు ప్రెసెంట్ నాట్ సింగిల్, బండిల్స్ లో మింగిల్ అయి ఉన్నాయి అనమాట. బండిల్ టు బండిల్ సింగిల్స్ ఇవ్వం. మనకి ఏంటంటే ఇళ్ళకడ ఆడవాళ్ళ కోసం, మన సిస్టర్స్ కోసం బెనిఫిట్ ఏంటంటే 30 చీరలు 35 వస్తాయి బండిల్ కి. మినిమం 15 లేదా 20 తీసుకోవాలి. 15-20 కూడా ఇస్తున్నాం ఈసారి. అది వాళ్ళ కోసం, ఎందుకంటే బడ్జెట్ పెట్టలేరు. ఒకేసారి 30 చీరలు తీసుకోవాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. అలా పెట్టలేమన్నా కొద్దిగా తగ్గించండి అంటే 15 చీరలు, లేదంటే సో 15 పైన ఇంకెన్నైనా తీసుకో. ఓకే, మినిమం టార్గెట్ ఈసారి అయితే 15 పెట్టామండి. సో కొత్త డిజైన్లు ఇస్తూ ఒక 15 వరకు అయితే మేము పెట్టాము. దాని తర్వాత మీకు ఎంత కావాలి, 35 టార్గెట్ పెట్టుకోకుండా ఒక 50 కావాలన్నా, 100 కావాలన్నా, ఒక 2-3 బండిల్స్ కావాలన్నా ఫుల్ స్టాక్
స్టాక్ తో మేమైతే అవైలబిలిటీలో ఇవి చూసాం కాబట్టి ఇంకా ఏమైనా మనం ఇలా చూద్దాము. బండిల్స్ అయితే ఓకేనా, ఆల్రెడీ మన కస్టమర్స్ కి కనెక్ట్ అయిపోయిన కలెక్షన్. అలాగే ఇంకో విషయం అమ్మా, మనం చూపించాం కదా, అవును 185 రూపాయలు మామూలు కలెక్షన్ కాదు. అదైనా కూడా సింగిల్స్ ఏముండవు, బండిల్ కి 30 చీరలే పెడతాం. అయ్యి 35 కాదు 30 చీరలే. అవును 30 చెప్పాము. కొద్దిగా అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది. అమౌంట్ ఎక్కువ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఆ రేట్ కి అంటే మీకు తక్కువకి వచ్చినట్టే లెక్క. అదొక్కటి ఆలోచించండి. లేదు ఇంకా మీరు డౌట్ పడతా ఉంటే డైరెక్ట్ షాప్ కి రండి, క్వాలిటీ చూసిన తర్వాత కొనండి. అంతకంటే చెప్పండి. ఎందుకంటే మా కస్టమర్ కి ఆల్రెడీ క్వాలిటీ కనెక్ట్ అయిపోయింది. కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీరు డైరెక్ట్ షాప్ కి వచ్చి క్వాలిటీ చూసుకొని కొనండి. ఎందుకు ఇంత ఛాలెంజింగ్ చేసామనేది ఆలోచించండి. 185 రూపీస్, ఆ మెజర్మెంట్, ఆ కలెక్షన్, ఆ డిజైన్స్ మాత్రం అస్సలు మనమైతే ఆ ప్రైజ్ కి తీసుకురాలేము. రియల్లీ ఫస్ట్ కలెక్షన్ ఛాన్స్ కలెక్షన్ అండి, ఆఫర్ కి పెట్టేసినట్టే అనమాట. 5 నుంచి 6 మీటర్ కొలతే. అవునన్నా, కాకపోతే ఏంటంటే కొలతలు ఆల్రెడీ చెప్పా కదమ్మా, చెక్ చేసుకోగలిగితే కుర్చీలకు రేటట్టే వస్తాయి. ఓకేనా, 245. ఇవి ఇంకా లక్కీగా ఎవరికైనా సపోర్ట్ ఇవ్వాలని 15 నుంచి పెట్టాము. సో ఈ వీడియోలో మాత్రం సింగిల్ వాళ్ళు ప్రెసెంట్ అయితే కాల్స్ చేయకండి. అండ్ ఇదంతా కూడా కంప్లీట్ హోల్సేల్ ఈ వీడియో మాత్రం వెళ్తున్నాం హోల్సేల్ బేస్ మీదే. అండ్ అమ్ముకునే వాళ్ళకి వాంటెడ్ ఉంది. అమ్ముకునే వాళ్ళు ఈ కలెక్షన్ రిక్వెస్ట్ పెట్టారని ముందుగానే మనమైతే విన్నాం కాబట్టి కంపల్సరిగా వాళ్ళే అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్స్ అయితే మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్, మన సాత్విక్ ప్రింట్స్. సండే ఎప్పుడెప్పుడు వస్తుందా, సాత్విక్ ప్రింట్స్ నుంచి 7:30-8 గంటలకు ఎప్పుడెప్పుడు వీడియో రిలీజ్ అయిద్దా అని చెప్పేసి ఫుల్ ఎదురు చూస్తూ ఉంటారు. షాప్ నెంబర్ వచ్చేసరికి 113. మేము కూడా ఎప్పుడెప్పుడు ఐటమ్ చూపిద్దాం కస్టమర్, మేము కూడా వీడియో కోసం ఎదురు చూస్తా ఉంటాం. మా తప్పనది ఏంటంటే అలవాటు చేయాలి. పళ్ళు వచ్చింది, అది 180 ముక్క, ఇది 3.5. 180 3.5, ఆల్మోస్ట్ 5:20 5:30 ఇక్కడే అయిపోయింది. 5:30 వస్తుంది. కొలతల్లో అయితే రాజీ పడే పని లేదమ్మా. ఎందుకంటే 5 మీటర్లు అని ఎందుకు చెప్తున్నాం, ఇందాక చెప్పారు రీజన్ దానికి. అందుకని ఊరకట్ట చెప్తాము. కానీ మీరు ఓపిక్ గా చెక్ చేసుకోగలిగితే ఇందులో 20 నుంచి 25 దాకా వస్తాయి. 35 కట్ట కడుతున్నాం కదా, 20 చీరల నుంచి 25 చీరల దాకా కుర్చీలోకి రేటట్టే వస్తాయి. మళ్ళీ బ్లౌజ్ కూడా వస్తుంది, బ్లౌజ్ కూడా సపరేట్. ఇప్పుడు బ్లౌజ్ తీసేసి మనం మామూలుగా సారీ పన్నా మీకైతే మనం చెప్పామన్నమాట మెజర్మెంట్, ఇంకా బ్లౌజ్ కూడా కలిపితే మీకైతే ఎక్కువే ఉంటుంది. గమనించండి, క్వాలిటీ చూడాల్సిన భయం లేదు అసలు. ఎందుకంటే ట్రెడిషనల్ కలర్, పచ్చి మామిడికాయ కలర్ కి నిండు ఆరెంజ్ కలర్ కాంబినేషన్, డిజైన్ చూడండి మస్తుంది. బ్యూటిఫుల్ బోర్డర్. 4 మీటర్లు, ఇది 2 మీటర్లు. ఏముందన్నా ఏదైనా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే సూపర్ అన్న. అసలు ఇందాక లాంగ్ ఫ్రాక్ అంటే గుర్తొచ్చింది, 180 రూపాయల చీరలు చూపించాను. వాటిలో డ్రెస్సులు కుట్టిస్తే లాంగ్ ఫ్రాక్లు క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది. అట్లా చాలా చేసే వాళ్ళు ఉంటారు, కాకపోతే మనం చెప్పాల్సిన పని లేదు. కాదు ఊరకు మనం ఒక సజెషన్ అనమాట, అంతే. లాంగ్ ఫ్రాక్ మనకి కలెక్షన్ తీసుకెళ్లి బొటిక్ వాళ్ళు కలెక్షన్ అనేది సేల్ చేసుకునే వాళ్ళు, అంటే ఫ్రాక్స్ రెడీ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. యాక్చువల్లీ చెప్పంటే ఒక కొన్ని ఊర్ల వాళ్లే ఉన్నారు కదన్నా అలా మనకి. సో రియల్లీ మంచి సూపర్ కలెక్షన్ అండి అన్న. మరి ఇవి ఎంత అన్న ప్రైస్ ప్రెసెంట్? ఇప్పుడు అప్పుడు అమ్మింది ఇప్పుడు ఒకటే రేట్, ఎప్పుడు 150 రూపాయలు. సూపర్. బండిల్ కి 35 వస్తాయి. 15 శారీస్ నుంచి మనం 15 చీరల నుంచి ఇస్తాం. కావాలంటే ఎందుకంటే అమౌంట్ తగ్గి వాళ్ళు లేని వాళ్ళు కొద్దిగా పెట్టుబడి సపోర్ట్ లాగా వాళ్ళ కోసం 15 చీరల కాడ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు. ఎన్నైనా కూడా మినిమం అంటే 15. ఇంకా నెక్స్ట్ ఇంకో ఐటమ్ షూర్ అన్న 150 రూపాయలు ఓన్లీ. అవును. నెక్స్ట్ వచ్చేదానికి ఇది 5 నుంచి 6 మీటర్ కొలత. ఈ వారం వచ్చేది ఇట్లాగే వస్తాయి శారీస్. ఇది మనం రెగ్యులర్ గా సంవత్సరం పొడుగున మన దగ్గర ఎప్పుడు ఉంటదని చెప్తానే ఉన్నాము. ఇది వచ్చేసరికి 5 నుంచి 6 మీటర్ కొలత. బ్లౌజ్ పక్కా వస్తుంది, బ్లౌజ్ అయితే వస్తుంది మనకి వచ్చరికి 5 నుంచి 6 మీటర్లు. ఇందులో కూడా చెక్ చేసుకోగలిగితే 30 చీరల్లో 20 చీరలు కుర్చీలోకి వెళ్ళేటట్టే వస్తాయి. 10 చీరలు కుడియడంగా వస్తాయి. రేట్ రీజనబుల్ గానే ఉంటది. పక్కా క్లాత్ వచ్చేదానికి ప్యూర్ లేజర్ అనమాట. ప్యూర్ లేజర్ మనకి డబల్ లేజర్ వస్తుంది. డిజైన్స్ మాత్రం అంటే మన దగ్గర ఎప్పుడు ఉంటుంది అంటున్నాం గానీ ప్రతిసారి మన దగ్గర బండిల్స్ వచ్చినప్పుడు కొత్త డిజైన్స్ వస్తాయి. ఇదైతే మీరు గమనించండి, ఎప్పుడు అవే డిజైన్స్ రిపీట్ అవ్వవు అనమాట. డిజైన్స్ మారిపోతూ ఉంటాయి. ఓకేనా? చూపిస్తున్నా ఇంకా ఉండే దగ్గర 20 బండిల్స్ దాకా ఉంటాయి. అవి వీటికి సంబంధం ఉండదు.
మారిపోతా ఉంటాయి డిజైన్లు అన్ని ఎప్పటికప్పుడు. ఓకేనా. ఇట్లా బండిల్ కి 30 వస్తాయి అమ్మా. 30 ఊరగట్ట చూపించు. ఓకే. ఓపెన్ చేసి చూపించాలంటే మనకి వీడియో కూడా లెంత్. గొడుగులు ఉన్నాయి, చిన్న చిన్న గొడుగులు, ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ మనకి పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి, అలానే చిన్న పూలు ఉన్నాయి, అలానే మనకి ఫాన్సీ డిజైన్స్ ఉన్నాయి, లెహరియా లైన్స్ ఉన్నాయి. సో ఇవేదో కొత్త డిజైన్స్, నేను కూడా ఇంకా మార్కెట్ లో చూడలేదు. వస్తానే ఉంటాయి. అదే 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 ఇవి కొత్త డిజైన్స్. కట్టలో చాలా కలిసినాయి అన్న, కొత్తవి. ఇది కూడా కొత్త డిజైనే, పానీపూరి. ఓకే. డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. బాందిని వచ్చింది, ఫ్లవర్స్ వచ్చినాయి, అండ్ కలర్స్ కూడా మనకి వచ్చరికి ఇదిగోండి మంచి మంచి వాటర్ కలర్స్ వచ్చినాయి, డార్క్ కలర్స్ వచ్చినాయి అనమాట. సూపర్ 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 అన్న. ఇది కూడా అసలు ఇందులో చాలా కొత్త ఉన్నాయి అన్న. ఇది కూడా బాగుంది. ఓకే. కట్టకి ఎన్ని పెట్టామన్నా ఈసారి? 30 వచ్చేది. సేమ్ 30 చీరలే ఉంటాయి. ఇందాక మనం చెప్తున్నా దీనికి కూడా మినిమం 15. ఇవి కూడా టార్గెట్ పెట్టామా? పర్వాలేదే. దీనికి ప్రత్యేకంగా ఉన్నారు కస్టమర్స్, వీటి కోసం వస్తారు. 15 చీరలు వచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ 2-3 రోజులాగా వచ్చి మళ్ళీ ఇంకో 15 తీసుకుంటారు. అమ్మేసుకోగానే మళ్ళీ వస్తుంటారు. వాళ్ళు క్యాష్ అమ్మేసుకుంటారు. అదే అదే ఎక్కువ లాభం రాదు, ఒక 50 రూపాయలు వస్తుంది వాళ్ళకి. ఆ 50 చాలా అనుకుంటారు. అది అమ్మంగానే మళ్ళీ వచ్చి మళ్ళీ 15, మళ్ళీ ఇంకో సగం కట్ట ఫుల్ బండిలో వేసుకెళ్తారు. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను పెడుతుంది. కానీ బండిలు తీసుకెళ్తే మీకు మ్యాచింగ్ తెలుస్తుంది, మ్యాచింగ్ కలర్స్ తెలుస్తాయి అనమాట. కలర్స్ చూడంగానే కంట్లో పడాలి కదా. అవును. అది అందుకని చెప్పేసి బండిలు ఇటు నుంచి ఇమ్మంటారు, ఇటు నుంచి ఇమ్మంటారు. మీ ఇష్టం. ఈ ఆప్షన్ పెట్టాము, అట్లా ఇస్తాం. అంతేగాని సెలక్షన్ అయితే ఇవ్వను. అది కూడా కస్టమర్స్ చాలా మందికి ఐడియా ఉంది. ఇది కూడా రేట్ వచ్చేసరికి కేవలం 150 రూపాయలే. ఫస్ట్ నుంచి ఒకటే రేట్ అమ్ముతున్నాము. 150 రూపాయలు అంతా మనకేం రాదు. కాకపోతే అలవాటు చేయాలి కాబట్టి అలవాటు చేస్తున్నాం. ఆ రేటు ఇట్లా కంటిన్యూ అవుతానే ఉంటది. ఇది సంవత్సరం పొడుగులు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి బండిల్స్. కావాలని త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. పోతే ఇంకో ఐటమ్కి వెళ్దాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేదానికి ప్లెయిన్ ఐటమ్స్. ఇది వచ్చేదానికి చాలా మంది రిపీట్ అడుగుతున్నారు. జార్జెట్ క్లాత్. సో మనకి జార్జెట్ లో ప్లెయిన్ సారీస్. ప్లెయిన్ అసలు ఎవరి గ్రీన్ అనమాట. ఎప్పుడు ఎనీ టైం మనకి ఏంటంటే సీజన్ తో పని లేకుండా కొన్ని అమ్మేసుకోవచ్చండి. అలాంటిలో ప్లెయిన్ కూడా ఎప్పుడు ఉంటాయి. ఇదిగోండి మనకి వచ్చరికి జెరీ లైన్స్ ఉన్నాయి, విస్కోస్ లైన్స్ అయితే ఉన్నాయి అనమాట. కలర్స్ అయితే వాచ్ చేయండి. మ్యాంగో ఎల్లో అండ్ మనకి గ్రీన్ కలర్ అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూడండి. క్లాత్ చూపించా కదా, సేమ్ అదే క్లాత్ లో. సో వైన్, మెరూన్, మెజంతా, నావీ బ్లూ అండ్ రాయల్ బ్లూ, అలానే మనకి గ్రీన్ కలర్ లో పచ్చి మామిడికాయ షేడ్, మనకి బాటిల్ గ్రీన్, ద్రాక్ష కలర్ అండ్ మనకి చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇందులో అయితే బొట్టు మెరూన్ కూడా కలిసింది, బాటిల్ గ్రీన్, నెమలి పింఛం బ్లూ ఉంది అండ్ మనకి స్కై బ్లూ ఉంది. ఒక్కొక్క దానిలో ఒక పింక్ ఉంది, రెడ్ ఉంది. ఓ మై గాడ్, ఆల్ కలర్స్ అవునన్నా. అవునవును. డార్క్ గ్రీన్, ఓషన్ బ్లూ, నాచు గ్రీన్ కలర్స్ అయితే వస్తాయి. బండిల్కి వచ్చేదానికి 30 చీరలు వస్తాయి. 30. ఇది కావాలంటే సింగిల్ అయినా ఇస్తా. ఓకే. మళ్ళీ చూపించాలి అయితే సింగిల్ ఇస్తారు. ఓకే. ఎందుకంటే ప్లెయిన్ చీరలు సింగిల్ కోసం చాలా మంది ఉంటారన్న. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని సింగిల్ కూడా ఇస్తాను. రేట్ కూడా రీజనబుల్ గానే ఇస్తా. కేవలం 180 రూపాయలే. 6 మీటర్లు కొలత. ఇదిగో సో సింగిల్ ఉంది ఈ ఒక్క ప్లెయిన్ సారీస్ లో మాత్రమే. ఇదైతే మీరు వీడియోలో అయితే క్లియర్ గా వినండి. సింగిల్ ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వండి, ఇవి కూడా ఇవ్వండి, వేరే వేరే అయితే అడగకండి. 260 5 మీటర్స్. 5 మీటర్లు అన్నా ఏంది? 660 అయిపోయింది. 5, 2, 7. ఓకే 60. 760 అయిపోయింది చీర అయితే. అంటే కొలతలు ఇలాగే వస్తాయి. మనం 6 మీటర్లు చెప్తాము. తక్కువ అంటే స్టార్టింగ్ అంటే 6 మీటర్లు. 6 మీటర్ల కాడ నుంచి 7, 7.5 ఒక్కోటి 8 కూడా వస్తుంది. సూపర్ సూపర్ సూపర్. మనకి వచ్చరికి మెజర్మెంట్ వింటున్నారు కదా, ఆల్మోస్ట్ మనం చెప్పిన దానికన్నా 1 మీటర్ నుంచి 1.5 మీటర్ మీకు ఎక్కువే ఉంటుంది అనమాట. గమనించండి. మదర్ డాటర్ ఇద్దరు కుట్టించుకోవచ్చు. అవునన్నా, కుట్టించుకోవచ్చు. ఒక్కటే అన్ని రకాలుగా ట్రై చేయొచ్చు. అవును. ఇక బ్లాక్ కూడా చూపిస్తా. ఓకే అన్నా. బ్లాక్ అడుగుతారు. అయితే తీసేద్దాం. ఓకే. అడగని ఉండ ఇంకా బ్లాక్ చాలా ఉండే, కంగారు లేదు. ఇప్పుడు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. పింక్ ఉంది, గ్రే బాగా హైలైట్ అయింది, టొమాటో రెడ్ హైలైట్ అయింది. కలర్స్ చూసుకోండి. అవునవును. కావాల్సిన కరెక్ట్ గా టిక్ పెట్టండి. టీవీలో చూస్తా పెట్టొద్దు దయచేసి. కలర్ వేరియేషన్ అర్థం కాదు మాకు కూడా. మీరు ఫోన్ లో చూస్తా టిక్ మార్క్ పెట్టి మాకు ఆ రంగు కావాలంటే రంగు కూడా పంపిస్తాం. సింగిల్ దాని కొరియర్ డబ్బులు మీయే కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. సో ప్లెయిన్ వరకు ఈ ఒక వీడియోలో మీకైతే సింగిల్ ఇస్తున్నాం. మిగిలిన ఏవి కూడా ఈ వీడియోలో అయితే మీకైతే సింగిల్ పెట్టలేదు. ఇదైతే మీరు గమనించండి. సో బ్లాక్ మీద ఇది కూడా 480.
2.5 ఆల్మోస్ట్ మనకి వచ్చరికి 6.5 ఏబో 7 వరకు రీచ్ అయ్యింది. 7:20 ఇందాక కూడా 7:20 వచ్చింది. 7:20 కొలతలు చాలా బాగుంటాయి. ఓకేనా, కలర్స్ కూడా బాగుంటాయి, క్లాత్ కూడా చాలా బాగుంటదమ్మా. త్వరపడండి, ఎందుకు సింగిల్ ఇస్తా అన్నా కాబట్టి. ఇక మాకు జాతర అన్న ఇప్పుడు బండిల్ రేట్ ఏంటి, సింగిల్ రేట్ ఏంటి? ఏదైనా ఒకటే, ఇంకా ఒకటే ప్రైజా? అందుకనే సింగిల్ ఇస్తానని చెప్పి. 180 రూపాయలు. 180 రూపాయలు హోల్సేల్ గా తీసుకోండి, సింగిల్ గా తీసుకోండి. ఎలా తీసుకున్నా రేట్ ఎన్ని కావాలన్నా చాయిస్ మీ ఇష్టము. ఈ ప్లెయిన్ సారీస్ ఆల్మోస్ట్ మీకు వచ్చరికి 6.5 నుంచి 7 ఎబోనే ఉంటుందన్నమాట. అండ్ కేవలం ప్రైస్ వచ్చేసరికి 180 రూపీస్ మాత్రమే. ఇదైతే గమనించండి. కరెక్ట్ గా చూసుకోండి అమ్మా. సింగిల్స్ కావాల్సిన త్వరగా చూసుకొని పెట్టుకోండి. స్టాక్ ఉన్నంత వరకే. ఎందుకంటే నా దగ్గర 30 బండిల్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే హోల్సేల్ నన్ను అడిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ బండిల్ తీసేసుకుంటారు. సింగిల్ వాళ్ళు ఏంటంటే మన పోయిన వారం కూడా సింగిల్ పెట్టల. అవును, అందుకోసమనే సింగిల్ పెట్టారు. ఈ వీడియోలో కూడా ఈ పార్ట్ వరకే మనం సింగిల్ ఇస్తున్నాము. సింగిల్ ప్లెయిన్ వరకే. మిగతా వాటిలో సింగిల్స్ ఏమి ఉండవు. ఇంకా ఇది ఒక్కటే మీకు సింగిల్ ఇస్తుంది. ఎందుకంటే 6 మీటర్ల కొలత వస్తుంది కాబట్టి సింగిల్. సరే అమ్మా, ఈ వారం ఇది కలెక్షన్. మళ్ళీ వచ్చే వారం ఇంకో కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. ఓకేనా, మధ్యలో కుదిరితేనే వారం వీడియో పెడతాము. ఓకేనా, లేదంటే లేదు. ఓకే, సరే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా.